పశ్చిమాసియాలో ఏం జరగబోతోంది? ఇరాన్పై యుద్ధానికి ట్రంప్ సిద్ధంగా ఉన్నారా? వైమానిక నౌకలను ఇరాన్ తీరానికి అమెరికా మళ్లీ తరలిస్తోంది. కరేబియన్ నుంచి మధ్యప్రాచ్యం వైపు ఈ తరలింపు కొనసాగుతోంది. ఇరాన్తో ఒప్పందం కుదరని నేపథ్యంలో కవ్వింపు చర్యలకు పాల్పడే అవకాశం ఉంది. ఖమేనీని బెదిరింపులకు దిగుతోంది అమెరికా. 75 కంటే ఎక్కువ విమానాలను మోసుకెళ్లి వైమానిక నౌకలను ఇరాన్ దగ్గరకు చేరుస్తోంది అమెరికా. పెంటగాన్ కరేబియన్ నుంచి మధ్యప్రాచ్యానికి తరలిస్తున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది అమెరికా. 2 క్యారియర్లను ఇరాన్ వైపుకు పంపినట్లు వెల్లడించారు. మధ్యప్రాచ్యం చేరుకోవడానికి వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఈలోపు అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవాలంటూ ట్రంప్ బెదిరిస్తున్నారు. ఒప్పందం కుదరకపోతే మరో వైమానిక నౌకను పంపాలన్న ఆలోచనలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉన్నారు. గత నెలలో చర్చలు విఫలమయ్యాయి. ఇరాన్ అణుస్థావరానికి సంబంధించి ఆంక్షలు విధించారు ట్రంప్. అణ్వాయుధాలు తయారు చేస్తామంటూ ఖమేనీ తగ్గట్లేదు. ఇద్దరి మధ్య గత కొన్ని నెలలుగా సఖ్యత కుదరట్లేదు. ఈ క్రమంలోనే ట్రంప్ బెదిరింపులకు దిగుతున్నాడు. మరోవైపు ఇప్పటికే యుఎస్ఎస్ అబ్రహం లింకన్ గల్ఫ్ ఆఫ్ పర్షియాలో నిఘాలో ఉంది. మరోవైపు కొత్తగా మరొక నౌక చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో అది మరికొన్ని నెలల పాటు ఆ ప్రాంతంలోనే మోహరించే అవకాశం కనిపిస్తుంది. దీంతో ఇరాన్పై ఏ క్షణమైనా అమెరికా దాడులకు దిగొచ్చన్న అంచనాలు మళ్ళీ వెలువడుతున్నాయి. ఇప్పటికే ఓవైపు ఖతర్లో, మరోవైపు చర్చలు జరుగుతున్న నేపథ్యంలో చర్చలు విఫలమైతే కనుక సైనిక చర్య తప్పదంటూ ట్రంప్ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది మాత్రం ఆసక్తికరంగా మారబోతోంది. ఇరాన్ అణు కార్యక్రమంపై అగ్రరాజ్యం అమెరికా తన పట్టును మరింత బిగిస్తోంది. ఇరాన్ను చర్చల దారికి తెచ్చేందుకు ప్రెసిడెంట్ ట్రంప్ సముద్ర మార్గంలో సైనిక ఒత్తిడిని దించారు. ఇందులో భాగంగా ఇప్పటికే పర్షియన్ గల్ఫ్లో ఉన్న యుఎస్ఎస్ అబ్రహం లింకన్ యుద్ధ నౌకకు తోడుగా ప్రపంచంలోనే అతిపెద్ద విమానవాహక నౌక యుఎస్ఎస్ గెరాల్డ్ ఫోర్డ్ను అమెరికా అక్కడ తరలిస్తుంది. ఈ పరిణామంతో ఆ ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతుంది. కరేబియన్ దీవుల నుంచి బయలుదేరిన యుఎస్ఎస్ ఫోర్డ్ తన రక్షణ నౌకలతో కలిసి పశ్చిమాసియా వైపు పయనిస్తోంది. అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం ఈ యుద్ధ నౌకలు ఏప్రిల్ చివరి వరకు లేదా మే ఆరంభం వరకు అక్కడే మోహరించుంటాయి. ఇప్పటికే 2 వారాల క్రితమే యుఎస్ఎస్ లింకన్తో పాటు 3 గ్రెనేడ్ మిసైల్స్ డెస్ట్రాయర్స్ పర్షియన్ గల్ఫ్ చేరుకున్నాయి. తాజా మోహరింతో ఇరాన్ చుట్టూ అమెరికా ఒక బలమైన సైనిక వలయాన్ని నిర్మిస్తోంది. మీరు చూస్తున్న ఆ వాహక నౌక ప్రపంచంలోనే అతిపెద్ద విమాన వాహక నౌక యుఎస్ఎస్ గెరాల్డ్ ఫోర్డ్. ఇది ప్రస్తుతం గల్ఫ్ ఆఫ్ పర్షియాలో మోహరించింది. ఇరాన్ వైపు దూసుకెళ్తోంది. విధ్వంసకర క్షిపణులు, విధ్వంసకర ఫైటర్ జెట్లు ఆ వాహక నౌకలో మోహరించున్నాయి. దీంతో ఇరాన్కు ముచ్చెమటలు పడుతున్నాయి. కరేబియన్ దీవుల నుంచి బయలుదేరిన ఫోర్డ్ తన రక్షణ నౌకలతో కలిసి పశ్చిమాసియా వైపు పయనిస్తోంది. ఇక వాస్తవానికి యుఎస్ఎస్ ఫోర్డ్ గతేడాది జూన్లో యూరోప్ పర్యటనకు వెళ్లాల్సింది. అయితే వెనిజువేలా అధ్యక్షుడు నికోలస్ మదురో అరెస్టు ఆపరేషన్లో భాగంగా దీన్ని కరేబియన్ ప్రాంతానికి మరలించారు. జనవరి 3న కారకస్పై జరిగిన దాడిలో ఈ నౌకలను యుద్ధ విమానాలు కీలక పాత్ర పోషించాయి. మార్చిలో స్వదేశానికి తిరుగు పయనం కావాల్సిన నౌకకు ఇరాన్ పరిణామాల నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఇక యుఎస్ఎస్ గెరాల్డ్ ఫోర్డ్ అమెరికా నౌకాదళంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత భారీ అధునాతన విమాన వాహక యుద్ధ నౌక. సుమారు $13 బిలియన్ వ్యయంతో తయారైన ఈ అణుశక్తి నౌక అమెరికా సైనిక సామర్థ్యానికి ప్రతీక. ఇది దాదాపు 1100 అడుగుల పొడవు, 1,00,000 టన్నుల బరువును మోస్తోంది. ఈ నౌకపై ఒకేసారి 75 కంటే ఎక్కువ యుద్ధ విమానాలు ఉంచవచ్చు. దీని ప్రత్యేకత ఏంటంటే 2 న్యూక్లియర్ రియాక్టర్ల సహాయంతో ఇది దశాబ్దాల పాటు ఇంధనం అవసరం లేకుండా సముద్రంలో ప్రయాణించగలదు. సాంకేతికంగా ఈ నౌకలో ఎన్నో మార్పులు చేశారు.
విమానాలను గాల్లోకి పంపడానికి పాత పద్ధతికి భిన్నంగా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎయిర్ క్రాఫ్ట్ లాంచ్డ్ సిస్టమ్ను ఇందులో వాడుతున్నారు. దీనివల్ల విమానాలు వేగంగా సులభంగా టేకాఫ్ అవుతాయి. అలాగే క్షిపణి దాడుల నుంచి తనను తాను రక్షించుకోవడానికి అత్యాధునిక రాడార్లు రక్షణ వ్యవస్థలు దీని సొంతం. సుమారు 4500 నుంచి అంతకంటే ఎక్కువ సిబ్బంది కలిగినటువంటి వసతి కల్పించగలిగిన నౌక సముద్రంపై కదిలే ఒక భారీ యుద్ధ క్షేత్రమే. అంతర్జాతీయ ఉద్రిక్తతలు ఏర్పడినప్పుడు శత్రువులను హెచ్చరించడానికి అమెరికా దీన్ని ప్రధానంగా వాడుతోంది. ఇక ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో భేటీ తర్వాత ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మళ్ళీ కలకలం రేపుతున్నాయి. గతంలో ఇరాన్ అణుకేంద్రంపై జరిగిన ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ దాడిని ఆయన గుర్తు చేస్తున్నారు. 2025 జూన్ 21, 22 తేదీల్లో అమెరికా జరిపిన ఈ మెరుపు దాడిలో ఇరాన్లోని ఫోర్డో, నంతాజ్, అలాగే ఇస్ఫహాన్, ఫోర్డో, నంతాజ్తో పాటు ఇస్ఫహాన్ వంటి అణు కేంద్రాలు బాగా దెబ్బతిన్నాయి. ఈసారి కూడా చర్చలు ఫలించకపోతే అంతకంటే ఘోరమైన పరిణామాలు అంటే ట్రమాటిక్ అవుట్కమ్ ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ హెచ్చరించారు. ఒక్కసారి మనం చూస్తున్న దృశ్యాలు భారీ యుద్ధ వాహక నౌక గెరార్డ్ ఫోర్డ్ సుమారు 4500 మంది సిబ్బంది కలిగినటువంటి ఒక భారీ కదిలే యుద్ధ క్షేత్రమైనటువంటి ఆ నౌక ఓడ ఏ రకంగా గల్ఫ్ పర్షియన్ ప్రాంతంలో విస్తరించిందో చూడొచ్చు. ఇక్కడ భారీ యుద్ధ విమానాలు దాదాపు 75 యుద్ధ విమానాలు ఉంటాయి అందులో. అసలు దీనికి సాటే లేదు. ఎప్పుడు ఏ దేశాన్ని బెదిరించాలన్నా, ఏ దేశంపై యుద్ధానికి బయలుదేరాలన్నా సముద్ర తీర ప్రాంతాల్లో ఈ యుఎస్ఎస్ గెరాల్డ్ ఫోర్డ్ టీవీగా దర్జాగా అటువైపు బెదిరించుకుంటూ వెళ్తుంది. ఒక్కసారి ఆ గెరాల్డ్ ఫోర్డ్ యుద్ధ వాహక నౌక అయినటువంటి ఆ భారీ ఓడని చూడొచ్చు. చూశారుగా, ఓవైపు యుద్ధ నౌకలు మోహరిస్తుండగానే మరోవైపు ఒమన్ వేదికగా అమెరికా ఇరాన్ మధ్య పరోక్ష చర్చలు సాగుతున్నాయి. ఇక ఈ విషయాన్ని ఇరాన్ ఉన్నతాధికారి అల్ లారిజాని ధృవీకరించారు. అమెరికా సైనిక చర్య కంటే చర్చల మార్గమే ఉత్తమం అంటున్నారు. ఇది ఒక విచక్షణాయుతమైనటువంటి మార్గం అంటున్నారు. అయితే ఇప్పటివరకు అమెరికా నుంచి ఎటువంటి స్పష్టమైన ప్రతిపాదనలు అందలేదంటూ ఆయన స్పష్టం చేస్తున్నారు. ఇక అణు ఇంధన శుద్ధి విషయంలో ఇరాన్ తన మొండి పట్టు వేయడం లేదు. వైద్య రంగం, విద్యుత్ అవసరాల కోసం తమకు యురేనియం శుద్ధి అవసరం అంటూ దీన్ని పూర్తిగా నిలిపివేసే ప్రసక్తి లేదంటూ లారిజాని అంటున్నారు. అమెరికా తమపై దాడికి దిగితే ఆ ప్రాంతంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలు లక్ష్యంగా చేసుకుంటామంటూ అక్కడి వార్తా సంస్థల ద్వారా చెప్తున్నారు. మరోవైపు ఇరాన్ అణు సామర్థ్యాన్ని నాశనం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ నిరంతరం అమెరికాపై ఒత్తిడి తెస్తోంది. నెతన్యాహుతో భేటీ తర్వాత ట్రంప్ వైఖరి మరింత కఠినంగా మారింది. కేవలం అణు కార్యక్రమమే కాకుండా ఇరాన్ క్షిపణి వ్యవస్థపై కూడా ఆంక్షలు విధించాలంటూ వాషింగ్టన్ పట్టుబడుతోంది. ఈ ఉద్రిక్తత చర్చల ద్వారా సమసిపోతాయని లేక మరొక సైనిక ఘర్షణకు దారితీస్తాయన్నది రానున్న రోజుల్లో తేలబోతోంది. సో మొత్తం మీద అణ్వాయుధ కార్యక్రమాలు నిలిపివేసేలా ఇరాన్పై ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా భారీ సైన్యాన్ని తరలిస్తోంది. బల ప్రయోగంతో ప్రస్తుతం ఈ యుద్ధ నౌకలను మోహరిస్తోంది. చూశారుగా, గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ ఇదొక భారీ యుద్ధ నౌక. ఇప్పటికే యుఎస్ఎస్ అబ్రహం లింకన్ తర్వాత గల్ఫ్ ఆఫ్ పర్షియన్ ప్రాంతంలో గెరాల్డ్ ఫోర్డ్ మోహరించింది. మీకు ఇందాక చెప్పాను, దాదాపు 1,00,000 టన్నుల బరువు మోస్తోంది. వేలాది మంది సిబ్బంది ఉంటారు. 75 పైగా యుద్ధ వాహక నౌక విమానాలు అందులో మోహరించుంటాయి. అంతేకాదు అణ్వస్త్రాలను మోసుకెళ్తోంది. న్యూక్లియర్ వార్ హెడ్లను కూడా కలిగి ఉంటుంది. కొన్ని దశాబ్దాల పాటు, అంటే దాదాపు కొన్ని 10 సంవత్సరాల పాటు దీంట్లో ఇంధనం లేకున్నా కూడా ఇది నడవగలుగుతుందంటూ దీని ప్రత్యేకతలు కూడా ఇందాక నేను మీకు చెప్పాను. సో ఇలాంటి ఒక కదిలే యుద్ధ క్షేత్రం గెరార్డ్ ఫోర్డ్ గల్ఫ్ ఆఫ్ పర్షియన్ వైపు బయలుదేరిందంటే అమెరికా దీర్ఘకాల
ప్రయోజనాల కోసం ఆలోచిస్తోంది. ముఖ్యంగా ఇజ్రాయెల్, అమెరికా ఖచ్చితమైన పట్టుబడుతున్నాయి. ఇరాన్ దగ్గర యురేనియం నిల్వలు ఉండకూడదు, అంతేకాదు అక్కడ మిసైల్ సంబంధించినటువంటి వ్యవస్థ కూడా పూర్తిగా ఉండకూడదని చెప్తోంది. ఇజ్రాయెల్ పట్టుతో అమెరికా గట్టిగా నిర్ణయం తీసుకుంటుంది. మరి ఓమెన్ వేదికగా జరుగుతున్న చర్చలు కనుక విఫలమైతే ఇరాన్పై ఖచ్చితంగా సైనిక చర్యలు ఉంటాయంటే అమెరికా హెచ్చరిస్తుంది. ఏదేమైనా ఇరాన్ కూడా దారికి రావట్లేదు. అణ్వాయుధాల తయారీని, యురేనియం సిద్ధుని ఆపండ్రా బాబు అని చెప్పినా కూడా అస్సలు ఆగట్లేదు. మనకు తెలిసింది గతంలో ఫోర్డో, నతాంజు ఇట్లాంటి ఇస్ఫహాన్ వంటి కేంద్రాలపై అమెరికా B-2 బాంబర్లతో దాడి చేసినా ఇరాన్ ఎక్కడ తగ్గట్లేదు. మేము కూడా ఇలా ఎక్కుపెట్టి రెడీగా ఉన్నాం. చుట్టుపక్కల ఖతార్ కావచ్చు, ఈజిప్ట్ కావచ్చు, జోర్డాన్ కావచ్చు, కువైట్ కావచ్చు, అబుదాబి కావచ్చు, ఎక్కడెక్కడైతే అమెరికా ఎయిర్ బేస్ ఉన్నాయో అలాగే ఇజ్రాయెల్ ఉందో వాటన్నిటిపైన మా మిసైల్స్ ఎక్కుపెట్టున్నాయి, మేము కూడా దాడి చేస్తామంటున్నారు. కానీ ఇరాన్ ఎన్ని రోజుల పాటు పోరాడగలుగుతుంది? అమెరికా, ఇజ్రాయెల్, బ్రిటన్ కలిస్తే ఇరాన్ పరిస్థితి ఏంటి? ఏం జరుగుతుంది? మళ్ళీ రక్తపు టేర్లు పారబోతున్నాయా? ఇరాన్ కనుక దారికి రాకపోతే, అణ్వాయుధాల తయారీని ఆపకపోతే అమెరికా, ఇజ్రాయెల్, బ్రిటన్ ఎలాంటి చర్యలకు పూనుకోబోతున్నాయి? ఇదిగో మీరు చూస్తున్న దృశ్యాలు గల్ఫ్ ఆఫ్ పర్షియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం సంబంధించిన దృశ్యాలు. ఇంకా కొద్ది రోజుల్లో ఏం జరగబోతోంది? ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతాయి? అంతర్జాతీయంగా ఎలాంటి పరిస్థితులు తలెత్తబోతున్నాయి? వెయిట్ అండ్ సీ.